ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్, సిఓఓ ఆర్యన్ సింగ్ తో పాటు సీఈఓ యోగేంద్ర సింగ్ ఆస్తులపై ఈడీ ఫోకస్ చేసింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన 14 కోట్ల విలువ చేసే చార్టెడ్ ఫ్లైట్ ను ఈడీ సీజ్ చేసింది. స్కీమ్ల పేరిట కొల్లగొట్టిన డబ్బులతో చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే ఫ్లైట్ లో దుబాయ్ కి కుటుంబాలతో సహా ఫాల్కన్ స్కామ్ నిందితులు పరారయ్యారు. 15 రోజుల క్రితం దుబాయ్ కి పారిపోయి తిరిగి ఫ్లైట్ ను హైదరాబాద్ కు పంపారు నిందితులు. ఇక ఫాల్కన్ కేసులో ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాల్కన్ స్కామ్ కేసులో ఇటైతే ఈడీ దూకుడు పెంచినట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఫాల్కన్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ దూకుడు కూడా పెంచింది. ఇందులో చూస్తే మాత్రము ప్రధానంగా ఆ యొక్క ఫ్లైట్ ను కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ యొక్క 17 కోట్లకు సంబంధించిన యొక్క ఫ్లైట్ ఆ యొక్క దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న సమాచారం మేరకు ఒక్కసారిగా ఈడీ అధికారుల యొక్క విషయం తెలుసుకొని పూర్తిగా సీజ్ కూడా చేశారు. ఈ యొక్క ఫ్లైట్ కు సంబంధించి చూస్తే మాత్రం అమర్దీప్ తో పాటు ఈ కంపెనీ సీఈఓతో పాటు సీఈఓ కుటుంబాలంతా కూడా 15 రోజుల క్రితం కూడా దుబాయ్ కి పారిపోయారు. అయితే మొన్న యొక్క ఫ్లైట్ వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఫ్లైట్ ను కూడా పూర్తిగా ఈడీ అధికారులు కూడా సీజ్ చేశారు. అంతేకాకుండా ఈ యొక్క ఫాల్కన్ సంబంధించిన ప్రతినిధుల ఆస్తుల పైన కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పూర్తిగా నిఘా పెట్టారు. వారి ఆస్తులను కూడా ఈడీ అధికారులు కూడా జప్తు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఫాల్కన్ కేసుకి సంబంధించి ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. అయితే వీరంతా కూడా ఎవరైతే దుబాయ్ కి పారిపోయారో ఫ్లైట్ కి సంబంధించిన నేపథ్యంలో ఇప్పటికే వారందరికీ కూడా లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. వీరు ఏ యొక్క విమానాశ్రయానికి వెళ్ళినా కూడా పోలీసులు వెంటనే అరెస్ట్ చేసే విధంగా కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి చూస్తే మాత్రం అమర్దీప్ తో పాటు యోగేంద్ర సింగ్, సిఇఓతో పాటు సిఓఓ దీనికి సంబంధించి వీరంతా కూడా అరెస్ట్ అయితే ఒక ప్రజల నుంచి కూడా వసూలు చేసిన 1700 కోట్ల రూపాయలు ఫాల్కన్ సంబంధించిన పేరిట ఈ యొక్క డబ్బులు ఏం చేశారు, ఎవరెవరు ఎంత పెద్ద మొత్తంలో పంచుకున్నారు, అంతేకాకుండా ఇంకా ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేశారా అనే దానిపైన పూర్తిగా ఈడీ అధికారులు ఇప్పటికే నిఘా పెట్టారు. మొత్తానికి వీరు ముగ్గురిని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా మరోవైపు సైబర్ సంబంధించిన పోలీసులు కూడా అంటున్నారు. అలాగే పవన్, ఇప్పటికైతే పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరి వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం, మెయిన్ డీటెయిల్స్ ఏమని వచ్చాయి? అయితే వీరు ముగ్గురు ఎవరైతే కావ్యతో పాటు పవన్ మరొక వ్యక్తిని కూడా సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము వారు కేవలం తాము ఉద్యోగస్తులు మాత్రమే ఇక్కడ అమర్దీప్ తో పాటు యోగేందర్, సిఓ సంబంధించిన ఎవరైతే ఇంకొక వ్యక్తి ఉన్నారో వారు ఎలాంటి పని చెప్పినా తాము చేస్తాము, అంతేకాని ఇందులో తమకు యొక్క స్కీమ్ కి తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా వీరంతా కూడా పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా చూస్తే మాత్రము అమర్దీప్ అరెస్ట్ అయితే మాత్రం అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా సైబరాబాద్ తో పాటు ఈడీకి సంబంధించిన అధికారులు కూడా ఇందులో తమ పూర్తిగా యొక్క ప్రాథమికంగా విచారిస్తే మాత్రం అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్, సిఓఓ ఆర్యన్ సింగ్ తో పాటు సీఈఓ యోగేంద్ర సింగ్ ఆస్తులపై ఈడీ ఫోకస్ చేసింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన 14 కోట్ల విలువ చేసే చార్టెడ్ ఫ్లైట్ ను ఈడీ సీజ్ చేసింది. స్కీమ్ల పేరిట కొల్లగొట్టిన డబ్బులతో చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే ఫ్లైట్ లో దుబాయ్ కి కుటుంబాలతో సహా ఫాల్కన్ స్కామ్ నిందితులు పరారయ్యారు. 15 రోజుల క్రితం దుబాయ్ కి పారిపోయి తిరిగి ఫ్లైట్ ని హైదరాబాద్ కు పంపారు నిందితులు. ఇక ఫాల్కన్ కేసులో ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.